నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి స్పీచ్ తర్వాత అది సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం దానికి ఏదో ఒక రకమైన హైప్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే దానికి ఒక బీజిఎంస్ యాడ్ చేసేసి అన్న రప్ప 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 అన్నాడని చెప్పేసి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని అన్న ఎలివేషన్లు ఇచ్చినాడని చెప్పేసి వేసుకుంటే టీడీపీ మాత్రం భయంకరంగా ట్రోల్ చేసింది అనమాట. వంగల్పూడి అనిత గారు కావచ్చు, అదేవిధంగా మరొక టీడీపీ లీడర్ అయితే కనుక సోషల్ మీడియా వేదికగా గొట్టిపాటి రవికుమార్ గారు అయితే కనుక చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు జగన్ మోహన్ రెడ్డి గారు, సరే నేను గౌరవ అంటున్నాను, వాళ్ళ పోస్టులు అలా కూడా వేయలేదు. వాళ్ళు ఏం చేసినారంటే జగన్ మానసిక స్థితి సరిగ్గా ఉందా, మాజీ సీఎం మాట్లాడే మాటలా ఇవి అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి సరిగ్గా ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేసినారంటే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలపై టీడీపీ పార్టీ గట్టిగానే కౌంటర్ అటాక్ కూడా అయితే స్టార్ట్ చేసింది. ఎవ్వరు కూడా తగ్గేదే లే అంటున్నారు. ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టినారు. పయ్యావల కేశవ్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, చివరాఖరికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న బనకచర్ల, పోలవరం అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన నరకడం, చంపడం, ఇంకేదో చేయడానికి సంబంధించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే మా వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళని పొట్టేళ్లు తల నరికినట్టు రప్ప రప్ప నరుగుతారు అనే దానికి మంచిదేగా అది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా దాన్ని కోట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో కూడా పదే ఏదో చెప్పించుకున్నారు. అది అర్థం కాల. చెప్పేవాళ్ళు కూడా ఎవరైతే జర్నలిస్టులు అక్కడ ఉంటారో వాళ్ళు కూడా రిపీట్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మా వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళని పొట్టేళ్ల తల నరికినట్టు రప్ప నరుగుతారు, మంచిదేగా అది అని చెప్పేసి అన్నట్లుగా అనిత గారు అయితే పోస్ట్ పెట్టినారు. అదేవిధంగా చాలా మంది టీడీపీ నాయకులు అయితే పోస్టులు పెట్టినారు. గొట్టిపాటి రవి గారు కావచ్చు, మరి కొంతమంది కావచ్చు పోస్ట్ పెట్టినారు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే టీడీపీ నుంచి ఉన్మాదుల్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఒక మాజీ సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి అడ్డమైన కామెంట్లు చేస్తున్నటువంటి కార్యకర్తని కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ మాట్లాడుతున్న మాటల తీరు చూస్తూ ఉంటే అసలు సమాజం ఎట్టిపోతుంది. ఈ ఉన్మాదులందరినీ కూడా ఖండించాలి కదా, ఖండించకుండా ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? సో ఈ సపోర్ట్ చేసేటటువంటి ఈ వ్యక్తుల గురించి ఏమనుకోవాలని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఏమి చేయాలి? బాబాయిని నరికినట్టు నరికేస్తే మంచిదే అంటున్నాడు అంటే ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు అయితే ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవి గారు, మరికొంతమంది టీడీపీ నేతలు అయితే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క వాయిస్ని వినిపించడం జరిగిందన్నమాట. వాళ్ళ యొక్క ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటలు దాడేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఖండించాలి, కట్టడి చేయాలి కార్యకర్తని. అడ్డగోలుగా డిబేట్ నిర్వహించేసి అడ్డగోలుగా బ్యానర్లు పెట్టుకొని ఎదుటోడిని చంపుతాం, నరుగుతాం, రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు కదా. ఎదుటోడిని చంపేది, నరికేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. అది ఏమాత్రం కూడా శుభం కాదు. రాజకీయం అంటే ఏంటి? ప్రజలకు సేవ చేస్తామని వచ్చి నరుగుతారా అధికారం వచ్చిన తర్వాత? గత 5 సంవత్సరాల పాటు టీడీపీ పార్టీ నాయకుల్ని ఏ స్థాయిలో హింసించినారు? అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి బీటెక్ రవి గారి దగ్గర వరకు ఒక్కళ్ళ ఇద్దరు, సరే వీళ్ళ పక్కన పెడతారు రాజకీయ నాయకులు, సామాన్యులు. ఆయన మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారి పరిస్థితి ఏమైంది? రంగనాయకం గారు ఏదో పోస్ట్ పెట్టినారు, ఆమెను అరెస్ట్ చేసినారు. ఈ రోజున సోషల్ మీడియాలో అమ్మనాబూతులు తిట్టినా కొంతమందిని ఏమో వదిలేసినారు, ఫోన్లే సత్యనారాయణ అని చెప్పేసి. కానీ వాళ్ళ హయాంలో అలా కాదు కదా. ఎంత దుర్మానికి దిగబడ్డారు గత 5 సంవత్సరాలు అంటే తప్పదండి. నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలా ఉన్మాద క్రీడలకి పాల్పడేటటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే, అదుపులో పెడితేనే రాష్ట్రం సజావుగా ఉంటుంది. లేకపోతే ఈ రౌడీ మోకల క్రిమినల్స్ రెచ్చిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది సామాన్య ప్రజానీకం అంటున్న మాట. మొత్తానికి టీడీపీ పార్టీ దగ్గర నుంచి అయితే స్ట్రాంగ్ కౌంటర్స్ అయితే వచ్చినాయి. మరి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.